హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై ఇంగ్లీష్ లైబ్రరీ. ఈ వీడియోలో మనం యాడ్జెక్టివ్ క్లాస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. టెట్ అండ్ డిఎస్సికి అవసరమైనటువంటి మన 30 మార్క్స్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ వొకాబులరీలో పార్ట్గా మనకి యాడ్జెక్టివల్ క్లాజెస్ అనే వాటిపైన కూడా క్వశ్చనింగ్ అనేది ఉంటుంది. అయితే ఈ యాడ్జెక్టివల్ క్లాజ్ అనేది క్లాజెస్ లో ఒక పార్ట్. మనకి చాలా రకాలైనటువంటి క్లాజెస్ ఉంటాయి. అందులో ఒకటి యాడ్జెక్టివల్ క్లాజ్. మనం 1 by 1 డిస్కస్ చేస్తూ వస్తున్నాం. మీకు క్లాజెస్ అంటే ఏంటి అనేది మీకు ఒక వీడియో రెడీ చేయడం జరిగింది. ఆ వీడియో మీకు ఛానల్లో డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. మీకు క్లాజ్ అంటే ఏంటో తెలిస్తేనే యాడ్జెక్టివ్ క్లాజ్ అంటే ఏంటో తెలుస్తుంది. మనం ఆల్రెడీ యాడ్జెక్టివ్ క్లాజ్ ముందు నౌన్ క్లాజ్ అంటే ఏంటో చేసాం అండ్ ఇఫ్ క్లాజెస్ మీద కూడా వీడియో చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు మీరు ఈ యొక్క యాడ్జెక్టివల్ క్లాజ్ గురించి నేర్చుకోబోతా ఉన్నారు. అసలు యాడ్జెక్టివల్ క్లాజ్ అంటే ఏంటి? యాడ్జెక్టివ్ క్లాజ్ ఈజ్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. క్లాజ్ అంటేనే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అని అర్థం. అంటే కొన్ని పదాల కలయికే క్లాజ్ అన్నమాట. ఓకే, అఫ్ కోర్స్ అందులో సబ్జెక్ట్ ఉంటుంది, ప్రెడికేట్ ఉంటుంది. సబ్జెక్ట్ వర్బ్ రెండు ఉంటాయి క్లాజ్ లో. ఓకే, అండ్ దట్ వర్క్స్ లైక్ ఎన్ యాడ్జెక్టివ్. మీకు యాడ్జెక్టివ్ అనే దాని గురించి తెలిస్తే మీకు యాడ్జెక్టివ్ క్లాజ్ గురించి కూడా ఆల్మోస్ట్ ఐడియా ఉంటుంది. ఎందుకంటే యాడ్జెక్టివ్ ఏం పని చేస్తుంది? యాడ్జెక్టివ్ చేసే పని ఏంటంటే ఇట్ డిస్క్రైబ్స్. ఎలా డిస్క్రైబ్ చేస్తుంది? గివింగ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎ నౌన్ ఆర్ ఎ ప్రొనౌన్. ఒక నౌన్ గాని ప్రొనౌన్ ని గాని డిస్క్రైబ్ చేస్తుంది. ఎలా డిస్క్రైబ్ చేస్తుంది? గివింగ్ మోర్ ఇన్ఫర్మేషన్ అంటే ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తూ నౌన్ గురించి కానీ ప్రనౌన్ గురించి కానీ ఇంకా ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ ఆ యొక్క నౌన్ గాని ప్రనౌన్ గాని డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. దాన్ని మనం యాడ్జెక్టివ్ అంటాం. అయితే ఇక్కడ యాడ్జెక్టివ్ క్లాజ్. ఇది యాడ్జెక్టివ్ అంటే ఒక వర్డ్ ఉంటుంది మాక్సిమం, అండ్ మీకు యాడ్జెక్టివ్ క్లాజ్ అంటే 2-3 వర్డ్స్ కలిపి ఉంటాయి, లేదా 4 వర్డ్స్ ఉంటాయి. అంటే ఎక్కువ వర్డ్స్ కనిపిస్తాయి మీకు యాడ్జెక్టివ్ క్లాజ్ లో. యాడ్జెక్టివ్ లో ఒక వర్డే కనిపిస్తుంది, అంతే తేడా. మీకు యాడ్జెక్టివ్ ఎలా పనిచేస్తుందో యాడ్జెక్టివ్ క్లాస్ కూడా అలాగే పనిచేస్తుంది. ఇప్పుడు చూడండి, ద బాయ్ హూ ఈజ్ స్టాండింగ్ నియర్ ద గేట్ ఈజ్ మై బ్రదర్ అన్నాడు. ఈ సెంటెన్స్ లో మీకు యాడ్జెక్టివ్ క్లాస్ కనిపిస్తా ఉంది. ఏదంటే హూ ఈజ్ స్టాండింగ్ నియర్ ద గేట్ అనేది యాడ్జెక్టివ్ క్లాస్ అవుతుంది ఇక్కడ. సో ఇప్పుడు దీన్ని మనం యాడ్జెక్టివ్ క్లాస్ అని ఎలా చెప్పగలుగుతా ఉన్నాం అంటే, ఇప్పుడు ద బాయ్ అనేది నౌను. ద బాయ్ ఈజ్ మై బ్రదర్ అని చెప్తే డైరెక్ట్ గా సరిపోతుంది. కానీ మనం ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాం? ద బాయ్ హూ ఈజ్ స్టాండింగ్ నియర్ ద గేట్. ఆ బాయ్ ఎవరైతే ఆ గేట్ దగ్గర ఉన్నారో అతను నా బ్రదర్ అని చెప్తూ ఉన్నాం. అంటే ఇక్కడ ద బాయ్ అని జస్ట్ చెప్పి వదిలేయకుండా ఆ బాయ్ గురించి ఇంకా డిస్క్రిప్షన్ అనేది యాడ్ చేస్తా ఉన్నాం. ఆ డిస్క్రిప్షన్ అనేది ఎలా యాడ్ చేసాం? ఇక్కడ ఈ క్లాజ్ యూజ్ చేయడం వల్ల యాడ్ చేయగలిగాం. సో ఇది మీకు యాడ్జెక్టివ్ క్లాజ్ అవుతుంది. ఓకే, రైట్. ఇప్పుడు ఇదంతా అంతే. ద బాయ్ హూ స్టాండింగ్ ఎట్ ద గేట్ డిస్క్రైబ్స్ ద నౌన్ బాయ్. ఓకే, సో ఇట్స్ అన్ యాడ్జెక్టివ్ క్లాజ్, రైట్. అండ్ హౌ డస్ అన్ యాడ్జెక్టివ్ క్లాజ్ బిగిన్? అసలు యాడ్జెక్టివ్ క్లాజ్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది? యాడ్జెక్టివ్ క్లాజ్ అనేది మీకు సాధారణంగా రిలేటివ్ ప్రొనౌన్స్ లేదా రిలేటివ్ యాడ్వర్బ్స్ తో స్టార్ట్ అవుతాయి యాడ్జెక్టివ్ క్లాజెస్ అనేవి. సో రిలేటివ్ ప్రొనౌన్స్ ఏమున్నాయి? హూ, హూమ్, హూస్, విచ్, దట్. ఇవి రిలేటివ్ ప్రొనౌన్స్. అండ్ వేర్, వెన్, వై, ఎక్కడ, ఎప్పుడు, ఎలా అనేది చెప్పేది రిలేటివ్ యాడ్వర్బ్స్ అన్నమాట. ఓకే, సో వీటితో గానీ మీకు ఈ యాడ్జెక్టివ్ క్లాజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మీకు. ద మ్యాన్ అనేది నౌన్. హూ టీచర్స్ ఇంగ్లీష్. ఓకే, ఆ మనిషి, అతను ఎవరైతే ఇంగ్లీష్ బోధిస్తాడో ఈజ్ వెరీ కైండ్ అన్నాడు. అంటే ఇక్కడ మీకు ద మ్యాన్ ఈజ్ వెరీ కైండ్ అని చెప్పొచ్చు, కానీ కొంత ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ యాడ్ చేయడం కోసం హూ టీచర్స్ ఇంగ్లీష్, ఎవరైతే ఇంగ్లీష్ బోధిస్తా ఉన్నాడో ఆ మనిషి చాలా దయగలిగిన వాడు, మంచివాడు అని చెప్తా ఉన్నాడు అనమాట. ఓకే, సో ఇక్కడ హూ టీచర్స్ ఇంగ్లీష్ ఈజ్ అ యాడ్జెక్టివ్ క్లాస్ విచ్ స్టార్టెడ్ యూజింగ్ ఎ రిలేటివ్ ప్రొనౌన్. ఓకే, నెక్స్ట్ వన్, ద కార్, నౌన్, ఇది సబ్జెక్ట్ అనమాట. విచ్ వాజ్ స్టోలెన్
హ్యాస్ బీన్ ఫౌండ్. హ్యాస్ బీన్ ఫౌండ్ అని ఇక్కడ విచ్ వాజ్ స్టోలెన్ ఇది మీకు రిలేటివ్ క్లాస్. ఓకే, రిలేటివ్ క్లాస్ ఇస్ నథింగ్ బట్ మీకు అడ్జెక్టివ్ క్లాస్. అడ్జెక్టివ్ క్లాస్ ని రిలేటివ్ క్లాస్ అని కూడా అంటామండి. సో ద కార్ హ్యాస్ బీన్ ఫౌండ్ అంటా ఉన్నాడు, అంటే కారు కనుగొనబడింది అన్నాడు. ఏ కారు, ఏ కార్ అనేది ఇన్ఫర్మేషన్ ఎక్కడ వస్తుంది? విచ్ వాజ్ స్టోలెన్, ఏదైతే దొంగిలించబడిందో అనేది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనమాట అక్కడ. సో ఈ పార్ట్ మీకు అడ్జెక్టివ్ క్లాజ్ అవుతుంది లేదా రిలేటివ్ క్లాజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ద ప్లేస్ వేర్ ఐ వాజ్ బోర్న్ ఈజ్ బ్యూటిఫుల్. వేర్ ఐ వాజ్ బోర్న్ అనేది రిలేటివ్ యాడ్వర్బ్ తో స్టార్ట్ అయింది అండ్ ఇది అడ్జెక్టివ్ క్లాజ్ అనమాట. ఓకే, ద ప్లేస్ ఆ స్థలం, వేర్ ఐ వాజ్ బోర్న్ నేను ఎక్కడైతే పుట్టానో ఈజ్ బ్యూటిఫుల్ అది చాలా అందమైన ప్రదేశం అంటా ఉన్నాడు. ఇక్కడ వేర్ ఐ వాజ్ బోర్న్ అనేది మీకు అడ్జెక్టివ్ క్లాజ్ గా పనిచేస్తుంది, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మీరు చెప్పబోయేటటువంటి ప్లేస్ గురించి. అండ్ నెక్స్ట్ ఐ రిమెంబర్ ద టైమ్, ఐ రిమెంబర్ ద టైమ్ వెన్ వి మెట్. ఓకే, వెన్ ఐ రిమెంబర్ ద టైమ్ నాకు టైం గుర్తుంది, సమయం గుర్తుంది అంటాం. మరి ఇక్కడ ఎక్స్ట్రాగా పాయింట్ ఏం చేస్తాం, ఇక్కడ వెన్ వి మెట్ మనం ఎప్పుడు కలిసామో ఆ టైం గుర్తుంది అని అంటా ఉన్నాను. సో ఇది అడ్జెక్టివ్ క్లాజ్ అనమాట. ఓకే, మీకు అడ్జెక్టివ్ క్లాజెస్ అనేవి ఈ విధంగా ఉంటాయండి. ఫంక్షన్స్ ఆఫ్ అడ్జెక్టివ్ క్లాజెస్, అసలు ఈ అడ్జెక్టివ్ క్లాజెస్ అనేవి ఎలాంటి ఫంక్షన్ పర్ఫామ్ చేస్తాయి అంటే ఎలాంటి వర్క్స్ ని పర్ఫామ్ చేస్తాయి. ఇప్పుడు చూడండి, అడ్జెక్టివ్ క్లాజెస్ అనేవి మనకి ఇలాంటి క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయడానికి ఉపయోగపడతాయి. ఏంటిది? విచ్ వన్ ఏది, వాట్ కైండ్ ఆఫ్ ఎలాంటిది, అండ్ హౌ మెనీ. కొన్నిసార్లు హౌ మెనీ అనేది కూడా మనకి అడ్జెక్టివ్ క్లాజ్ ఆన్సర్ చేస్తుంది. ఎలాగూ ఇప్పుడు చూడండి, ద బుక్ దట్ యు గేవ్ మీ, ద బుక్ దట్ యు గేవ్ మీ ఈజ్ ఇంట్రెస్టింగ్ అన్నాడు. ఇప్పుడు ద బుక్ ఈజ్ ఇంట్రెస్టింగ్ అంటే సరిపోద్ది, కానీ దట్ యు గేవ్ మీ అనేది ఓకే ద బుక్ ఈజ్ ఇంట్రెస్టింగ్ చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది బుక్ అనేది అన్నావు. ఎదుటి వాళ్ళు అడిగారు ఏ బుక్ అంటే విచ్ వన్ అనమాట. అప్పుడు మనం ఇది దట్ యు గేవ్ మీ, నువ్వు ఏదైతే నాకు ఇచ్చావో ఆ బుక్ అంటే మనకి విచ్ వన్ అని అడగడానికి మనకి ఈ యొక్క అడ్జెక్టివ్ క్లాజ్ అనేది ఆన్సర్ గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్ క్లాజెస్. అసలు అడ్జెక్టివ్ క్లాజెస్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయంటే మీకు రిస్ట్రిక్టివ్ అడ్జెక్టివ్ క్లాజ్ ఉంటుంది, అంటే ఇవి డిఫైనింగ్ అంటే డిఫైన్ చేస్తాయి అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే నాన్ రిస్ట్రిక్టివ్ అడ్జెక్టివ్ క్లాజ్ అంటారు. ఇవి నాన్ డిఫైనింగ్, ఇవి డిఫైన్ చేయవు. అంటే మీకు రిస్ట్రిక్టివ్ అడ్జెక్టివ్ క్లాజ్ అనొచ్చు లేదా డిఫైనింగ్ అడ్జెక్టివ్ క్లాజ్ అని కూడా అడగచ్చు. అండ్ మీకు నాన్ రిస్ట్రిక్టివ్ అడ్జెక్టివ్ క్లాజ్ అనొచ్చు లేదా నాన్ డిఫైనింగ్ అడ్జెక్టివ్ క్లాజ్ అని కూడా అనొచ్చు. ఓకే, సో ఇప్పుడు చూడండి, మీకు ఎప్పుడైతే రిస్ట్రిక్టివ్ అని కనిపిస్తుందో ఇట్ గివ్స్ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద నౌన్. రిస్ట్రిక్టివ్ అంటే ఏంటి, అక్కడ రిస్ట్రిక్షన్ ఉంది అని అర్థం. అంటే మీకు అది కంపల్సరీగా ఉండాలి, అంటే ఆ అడ్జెక్టివ్ క్లాజ్ లేకపోతే ఆ సెంటెన్స్ కి మీనింగ్ అనేది మిస్ అవుతుందంట. అంటే చూడండి, వితౌట్ ఇట్ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్ ఈజ్ ఇన్కంప్లీట్. ఏ అడ్జెక్టివ్ క్లాజ్ అయితే మీకు ఆ మీనింగ్ ని కంప్లీట్ గా ఇస్తుందో దాన్ని మనం ఇక్కడ రిస్ట్రిక్టివ్ అడ్జెక్టివ్ క్లాజ్ అంటా ఉన్నాం. ఒకవేళ ఆ అడ్జెక్టివ్ క్లాజ్ ని రిమూవ్ చేస్తే ఆ సెంటెన్స్ అనేది మనకి కంప్లీట్ మీనింగ్ ఇవ్వలేదు. ఇక్కడ చూడండి, ద స్టూడెంట్స్ ఓకే ద స్టూడెంట్స్ పాస్ ద ఎగ్జామ్ అన్నాడు. ఇది మనకి సెంటెన్స్. ఈ సెంటెన్స్ లో హూ స్టడీ రెగ్యులర్లీ అనేది మనకి అడ్జెక్టివ్ క్లాస్. ఎవరైతే రెగ్యులర్ గా చదువుతారో అన్నది అడ్జెక్టివ్ క్లాస్. ఇప్పుడు మనం ద స్టూడెంట్స్ పాస్ ద ఎగ్జామ్ అన్నాడు అంటే ఇప్పుడు ఈ పార్ట్ హూ స్టడీ రెగ్యులర్లీ అనేది తీసేస్తే ఈ యొక్క సెంటెన్స్ కి మీనింగ్ వస్తుందా అంటే మిస్ మీనింగ్ క్యారీ అవుతుంది, అంటే రాంగ్ మీనింగ్ అని. ఎలాగూ ద స్టూడెంట్స్ పాస్ ద ఎగ్జామ్ అన్నాడు అంటే ద స్టూడెంట్స్ పాస్ ద ఎగ్జామ్ అనే మీనింగ్ అంటే ప్రతి స్టూడెంట్ పాస్ అవుతాడా? ప్రతి స్టూడెంట్ పాస్ అవడు కదా. ఎవరైతే రెగ్యులర్ గా చదువుతారో వాళ్ళు పాస్ అవుతారు. ఓకే, సో ఇక్కడ మీకు ఈ పార్ట్ తీసేస్తే మీనింగ్ అనేది మిస్ అవుతుంది. ఓకే, అలాగే సో మీరు చూడండి, ఇక్కడ నాన్ రెస్ట్రిక్టివ్ క్లాజెస్ అనేవి ఎలా ఉంటాయి. నాన్ రెస్ట్రిక్టివ్ ఆర్ నాన్ డిఫైనింగ్ అడ్జెక్టివ్ క్లాస్. ఇట్ గివ్స్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. నాన్ రెస్ట్రిక్టివ్ అంటే ఏంటంటే దానికి అసలు ఉండాల్సిందే అన్న రూల్ లేదు, అది కంపల్సరీగా ఉండాలి అనే రూల్ లేదు. అది ఉండడం వల్ల ఏమవుతుందంటే
ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ అవుతుంది అనమాట, అంతే తేడా. ఆ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉన్నా లేకపోయినా మనకి మీనింగ్ అనేది కన్వే అవుతుంది. ఇప్పుడు చూడండి, మై అంకుల్ ఈజ్ ఎ డాక్టర్. మై అంకుల్ ఈజ్ ఎ డాక్టర్, ఓకే, సరిపోతుంది, మీనింగ్ వచ్చేస్తుంది. ఇక్కడ హూ లివ్స్ ఇన్ ఢిల్లీ అనేది మనకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఇది అడ్జెక్టివ్ క్లాజ్, ఎక్స్ట్రాగా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి యూజ్ చేయబడింది. సో అందుకనే దీన్ని నాన్ రిస్ట్రిక్టివ్ ఆర్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటాం, లేదా నాన్ డిఫైనింగ్ అడ్జెక్టివ్ క్లాజ్ అంటాం. ఓకే, సో ఇట్లా మీకు రిస్ట్రిక్టివ్, నాన్ రిస్ట్రిక్టివ్ అనేటటువంటి అడ్జెక్టివ్ క్లాజెస్ అనేవి మీకు కనిపిస్తాయి. డిఫరెన్స్ బిట్వీన్ అడ్జెక్టివ్ క్లాజ్ అండ్ అడ్జెక్టివ్ ఫ్రేజ్. మీకు అడ్జెక్టివ్ క్లాజ్ తో పాటు మీకు అడ్జెక్టివ్ ఫ్రేజ్ కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే రెండింటి మధ్యన డిఫరెన్స్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. అడ్జెక్టివ్ క్లాజ్ అనేది సబ్జెక్ట్ అండ్ వర్బ్ తో ఉంటుంది. మీకు తెలుసు కదా, అసలు క్లాజ్ అంటేనే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అనేది కనిపించాలి, అప్పుడే దాన్ని మనం క్లాజ్ అంటాం. సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ అంటారు. ఓకే, ఆ రెండు ఉంటేనే మీకు క్లాజ్ అవుతుంది. ఓకే, అలా నెక్స్ట్ మరి ఫ్రేజ్ ఏంటి? డజంట్ హ్యావ్ అ వర్బ్. సబ్జెక్ట్ ఉంటుంది అంటే అవి మీకు వర్డ్స్ కాంబినేషన్ ఉంటుంది, కానీ ఫ్రేజ్ అంటే మీకు వర్బ్ అనేది కనిపించదు. ఓకే, ఫ్రేజ్ అనగానే మీకు వర్బ్స్ అనేవి కనిపించవు అనమాట. ఎలాగో ఇప్పుడు చూడండి, ద గర్ల్ హూ ఈజ్ సింగింగ్. హూ ఈజ్ సింగింగ్ అనేది ఇక్కడ మీకు అడ్జెక్టివ్ క్లాస్, రైట్? అండ్ ఇక్కడ ద గర్ల్ సింగింగ్ ఏ సాంగ్. చూడండి, ఫ్రేజ్ అంటే ఇలా ఉంటది, సింగింగ్ ఏ సాంగ్. మీకు ఇందులో వర్బ్ కనిపిస్తుంది చూడండి. ఓకే, సింగింగ్ ఏ సాంగ్. మరి సింగింగ్ అనేది వర్బే కదా అంటే అది వర్బ్ కాదండి, అది పార్టిసిపుల్ అది. ఓకే, మీకు అక్కడ ఎక్కడ చూడండి, ఈజ్ సింగింగ్ అనేది వర్బ్ అది. ఓకే, ఏజ్ ప్లస్ సింగింగ్ అనేది వర్బ్. మీకు ఓన్లీ ఇంగ్ ఫామ్ కనిపిస్తుందండి, ఇంగ్ ఫామ్ ఉన్నాయన్నీ వర్బ్స్ కాదండి, పార్టిసిపుల్స్ కూడా ఉంటాయి, జెరన్స్ కూడా ఉంటాయి. ఇది పార్టిసిపుల్. ఓకే, సో ఇప్పుడు మీకు సింగింగ్ ఏ సాంగ్ అనేది ఫ్రేజ్ అది, అక్కడ ఈజ్ సింగింగ్ అనేది వర్బ్ క్లాజ్ అవుతుంది అది. ఓకే, అలా మీకు ఆ డిఫరెన్సెస్ అనేవి కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ మీకు రిలేటివ్ ప్రొనౌన్స్ ఇన్ అడ్జెక్టివ్ క్లాజెస్ ఎలా ఉంటాయి చూద్దాం. అసలు ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ అనేవి అడ్జెక్టివ్ క్లాజెస్ లో ఎలా పనిచేస్తాయి, ఎలా ఉంటాయి, ఏది దేని గురించి చెప్తుంది. ఇప్పుడు చూడండి, హూ అని వాడామనుకోండి. ఇప్పుడు చూడండి, హూ ఈజ్ సింగింగ్ అన్నాం. ఇక్కడ హూ అనేది దేనికి వాడతాం, ఎప్పుడు వాడతాం? పీపుల్ గురించి మాట్లాడినప్పుడు హూ వాడతాం. ఓకే, ద బాయ్ హూ. ద బాయ్ హూ అంటే ఎవరిని? ద బాయ్ గురించి చెప్తుంది, అంటే పీపులే కదా, మనిషే కదా, రైట్. హూమ్ పీపులే, కానీ ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్నప్పుడు వాడతాం దీన్ని, హూ అనేది. ఎలా? ద పర్సన్ హూమ్ ఐ మెట్. ద పర్సన్ హూమ్ అంటే ఆబ్జెక్టివ్ గా, రిసీవర్ గా వాడినప్పుడు మనం ఈ హూమ్ అనేది వాడతాం అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ హూజ్. హూజ్ అనేది పొసెషన్. పొసెషన్ అంటే రిలేషన్ గురించి, అంటే హూజ్ పెన్ ఈజ్ దిస్ అంటారు కదా, హూజ్ పెన్ ఈజ్ దిస్, హూజ్ బుక్ ఈజ్ దిస్, ఎవరిది అంటే సంబంధాన్ని కలిపి చెప్పేటప్పుడు మనం అక్కడ పొసెషన్ అంటాం. ఇది ఎవరిది ఏంటి అనేది అడుగుతాం కదా, అది. ద మ్యాన్ హూజ్ కార్. చూడండి, హూజ్ కార్, హూజ్ కార్, హూజ్ పెన్, హూజ్ క్లాస్, హూజ్ బస్. ఓకే, అలా అలా మీకు హూజ్ అనేది పొసెషన్ గురించి చెప్పడానికి, అంటే రిలేషన్షిప్ గురించి అడగడానికి. ఓకేనా, నెక్స్ట్ విచ్. విచ్ అనేది థింగ్స్, యానిమల్స్ గురించి కూడా మనం వాడతాం. విచ్ అనేది థింగ్స్, యానిమల్స్, కాంటెక్స్చువల్ గా మనకు అది మీనింగ్ఫుల్ గా యూజ్ చేయాలి. ద బుక్ విచ్ యూ గేవ్. ఓకే, ద బుక్ అనేది థింగ్ కాబట్టి విచ్ వాడాలి. అండ్ నెక్స్ట్ దట్. దట్ అనేది పీపుల్ గురించి, థింగ్స్ గురించి, రెండింటి గురించి వాడతారు. ఓకే, దట్ అనేది. దట్ డ్రెస్ దట్ షీ వోర్ వాజ్ బ్యూటిఫుల్. ఇక్కడ దట్ అనేది డ్రెస్ గురించి చెప్తా ఉంది. సో ఇలా మీకు రిలేటివ్ ప్రొనౌన్స్ అనేవి అడ్జెక్టివ్ క్లాస్ లో పనిచేస్తాయి. ఇప్పుడు ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ చూద్దాం చూడండి. ప్రాక్టీస్ ఎగ్జాంపుల్స్ చూస్తే, ట్రై టు ఐడెంటిఫై ద అడ్జెక్టివ్ క్లాసెస్. ఇందులో అడ్జెక్టివ్ క్లాస్ ని ఐడెంటిఫై చేయండి అంటారు. ద పెన్ దట్ ఐ లాస్ట్ వాస్ న్యూ. ఇందులో అడ్జెక్టివ్ క్లాస్ ఏంటి? ద పెన్ అనేది సబ్జెక్ట్, దట్ ఐ లాస్ట్ అనేది అడ్జెక్టివ్ క్లాస్. ఓకే, ద పెన్ వాజ్ న్యూ సెంటెన్స్ వస్తుంది అక్కడ. అండ్ నెక్స్ట్ దట్ ఐ లాస్ట్ అనేది క్లాజ్ అవుతుంది. ఓకే, ఈ పెన్ గురించి చెప్తుంది కాబట్టి అక్కడ అది అడ్జెక్టివ్ క్లాజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ద గర్ల్ హూ హెల్ప్డ్ మీ. ద గర్ల్ హూ హెల్ప్డ్ మీ ఈజ్ మై కజిన్. ఇక్కడ మీకు హూ హెల్ప్డ్ మీ అనేది అడ్జెక్టివ్ క్లాజ్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ద హౌస్ వేర్ ఐ గ్రూ అప్. వేర్ ఐ గ్రూ అప్ ఈజ్ వెరీ ఓల్డ్.
ఓకే, ద హౌస్. వేర్ ఐ గ్రూ అప్ అనేది మీకు ఇక్కడ మళ్ళీ యాడ్జెక్టివ్ క్లాజ్ అవుతుంది. ఓకేనా, అది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ప్రీవియస్ ఇయర్స్ లో టెట్ లో గానీ డిఎస్సి లో గానీ అడిగినటువంటి క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి చూడండి. ఐడెంటిఫై ద యాడ్జెక్టివ్ క్లాజ్ ఇన్ ద సెంటెన్స్. ఇందులో యాడ్జెక్టివ్ క్లాజ్ అనేది ఎక్కడ ఉంది? మనం ఆల్రెడీ ఇప్పుడు చూసాం కదా. ద మ్యాన్ హూ ఈజ్ సిట్టింగ్ దేర్, హూ ఈజ్ సిట్టింగ్ దేర్. ఓకే, అండ్ మీకు యాడ్జెక్టివ్ క్లాజ్ అయినప్పుడు మళ్ళీ మీకు వర్బ్ స్టార్ట్ అవుతుంది. మీకు అది ఒకసారి మీరు గమనించండి. చూడండి, ద పెన్ అన్నాం, అది సబ్జెక్ట్. క్లాజ్ మనకి ఆల్రెడీ మేము చెప్పాం కదా, క్లాజ్ అనేది దేంతో స్టార్ట్ అవుతుంది? కంజంక్షన్ తో స్టార్ట్ అవుతుంది, అంటే కనెక్టర్ తో. మేము ఐడెంటిఫై చేసినప్పుడు అన్నింటిలో మీరు చూడండి, ఈ యొక్క క్లాజ్ అనేది కంజంక్షన్ తో స్టార్ట్ అవుతుంది. ఎక్కడైతే కంజంక్షన్ స్టార్ట్ అవుతుందో అక్కడ మీకు క్లాజ్ స్టార్ట్ అవుతుంది. మరి ఎక్కడి వరకు క్లాజ్ ఉందని ఎలా తెలుసుకోవాలండి? నేను ఎక్కడైతే క్లోజ్ చేస్తున్నానో దాని తర్వాత మీకు వెంటనే ఏం కనిపిస్తా ఉంది? వర్బ్ కనిపిస్తా ఉంది. చూడండి, ఈజ్, 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 వజ్, వర్బ్స్ కనిపిస్తా ఉన్నాయి. ఓకేనా, అది ఆ విధంగా ఐడెంటిఫై చేయాలి. సో ఇది మీకు సర్కిల్ చేసిన మళ్ళీ యాడ్జెక్టివ్ క్లాజ్ అవుతుంది అనమాట. రైట్, చూస్ ద కరెక్ట్ టైప్ ఆఫ్ క్లాజ్ ఇన్ ద సెంటెన్స్. ఓకే, ఎలాంటి క్లాజ్ ఉంది ఇక్కడ ఇందులో అంటే మనకి రెండు రకాల క్లాజెస్ ఉన్నాయి కదా, రిస్ట్రిక్టివ్, నాన్ రిస్ట్రిక్టివ్ అని. అందులో ఇది ఏ రకం అని అడుగుతా ఉన్నాడు. ద కార్ విచ్ వాస్ పార్క్డ్ అవుట్ సైడ్ హ్యాస్ బీన్ స్టోలెన్. ఓకే, ఇప్పుడు చూడండి ఈ పార్ట్ ని, ఇది మనకి క్లాజ్ కదా, ఇది రిస్ట్రిక్టివా నాన్ రిస్ట్రిక్టివా తెలియాలి అంటే మీరు దీన్ని తీసేసి ఈ మిగిలిన పార్ట్ చదవండి, అప్పుడు మీకు అర్థమైపోద్ది. ద కార్ హ్యాస్ బీన్ స్టోలెన్, కార్ దొంగిలించబడింది. ఏ కారు దొంగిలించబడింది అనేది చెప్పాలి కదా. మరి ఇప్పుడు విచ్ వాజ్ పార్క్డ్ అవుట్ సైడ్ అనే ఈ అడ్జెక్టివ్ క్లాజ్ రిమూవ్ చేసామనుకోండి, ఏ కారు దొంగిలించబడింది అనేది తెలియదు. కాబట్టి మనం ఇక్కడ దీన్ని రిస్ట్రిక్టివ్ యాడ్జెక్టివ్ క్లాజ్ అని చెప్పాల్సి ఉంటుంది. మీకు ఈజీగా ఐడెంటిఫై చేయాలి అంటే రిస్ట్రిక్టివ్ యాడ్జెక్టివ్ క్లాజ్లో కామాస్ అనేవి కనిపించవు, నాన్ రిస్ట్రిక్టివ్ యాడ్జెక్టివ్ క్లాజ్లో మీకు కామాస్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. టెట్ 2021 అడిగిన క్వశ్చన్ ఇది. దిస్ ఈస్ ద బాయ్ వన్ ద ఫస్ట్ ప్రైజ్. ఇందులో మీకు ఏ రిలేటివ్ ప్రొనౌన్ వాడాలి? మీకు దిస్ ఈస్ ద బాయ్ అన్నాడు, పీపుల్ గురించి, అది పర్సనే కదా. పర్సన్ గురించి చెప్పినప్పుడు మనం ఏం వాడతాం? సబ్జెక్టివ్ ఉంది కాబట్టి హూ వాడతాం. దిస్ ఈస్ ద బాయ్ హూ వన్ ద ఫస్ట్ ప్రైజ్. ఎవరైతే ఫస్ట్ ప్రైజ్ గెలిచారో అదే ఈ బాలుడు అని చెప్తాం. డిఎస్సి లో ప్రీవియస్ గా అడిగినటువంటి క్వశ్చన్, పిక్ ద సెంటెన్స్ దట్ కంటైన్స్ ఎ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. ఈ రెండు సెంటెన్స్ లో మీకు నాన్ డిఫైనింగ్ రిలేటివ్ అంటే మీకు చెప్పాం కదా, నాన్ రిస్ట్రిక్టివ్. నాన్ డిఫైనింగ్ అంటే నాన్ రిస్ట్రిక్టివ్ అంటే కంపల్సరీ కానిటువంటి యాడ్జెక్టివ్ క్లాజ్ కనుక్కోమంటా ఉన్నాడు ఈ రెండింటిలో. ద టీచర్ హూ టీచర్స్ ఇంగ్లీష్ ఈజ్ అబ్సెంట్ అన్నాడు. ఇందులో మీకు క్లాజ్ ఏంటి? హూ టీచర్స్ ఇంగ్లీష్ అనేది మీకు యాడ్జెక్టివ్ క్లాజ్. అండ్ నెక్స్ట్ చూద్దాం, మై బ్రదర్ హూ లివ్స్ ఇన్ హైదరాబాద్ ఈజ్ అన్ ఇంజనీర్. ఇందులో మీకు ఇది చూడండి, ఏది ఇక్కడ మీకు హూ లివ్స్ ఇన్ హైదరాబాద్ అనేది మీకు క్లాజ్ అవుతుంది. రైట్, ఇందులో నాన్ రిస్ట్రిక్టివ్ ఏది, రిస్ట్రిక్టివ్ ఏది అనేది చెప్పాలి అంటే మీకు సింపుల్. మీరు చూడండి, ఈ సెంటెన్స్ లో మీకు కామాస్ కనిపిస్తున్నాయి. చూడండి, ఈ సెంటెన్స్ లో మీకు కామాస్ కనిపిస్తున్నాయి. ఈ సెంటెన్స్ లో కామాస్ లేవు. ఈ సెంటెన్స్ లో మీకు నో కామా, బట్ ఈ సెంటెన్స్ లో కామాస్ ఉన్నాయి. మీకు ఏదైతే నాన్ రెస్ట్రిక్టివ్ రిలేటివ్ క్లాస్ ఉంటుందో అంటే అడ్జెక్టివ్ క్లాస్ ఉంటుందో అందులో మీకు కామాస్ ఉంటాయి. ఎక్కడైతే కామాస్ వాడాడో అందులో మీకు అది నాన్ రెస్ట్రిక్టివ్ యాడ్జెక్టివ్ క్లాస్ ఆర్ రిలేటివ్ క్లాస్ అవుతుంది. అంటే బి అనేది మీకు నాన్ రెస్ట్రిక్టివ్ యాడ్జెక్టివ్ క్లాస్ అనమాట. ఈ మీనింగ్ చూసుకున్నా సరే అలాగే వస్తుంది. ఇవి చూడండి, ద టీచర్ హూ టీచర్స్ ఇంగ్లీష్ ఆబ్సెంట్. ద టీచర్ ఈజ్ ఆబ్సెంట్ అన్నాం. ఓకే, టీచర్ ఈజ్ ఆబ్సెంట్. ఏ టీచర్ అనేది చెప్పాలి కదా. టీచర్ అనేది చాలా మంది ఉంటారు, అందులో ఏ టీచర్ అనేది చెప్పాలి కాబట్టి ఇక్కడ మనకి కంపల్సరీగా హూ టీచర్స్ ఇంగ్లీష్ అనేది చెప్పాల్సిందే. ఓకే, కానీ ఇక్కడ చూస్తే మై బ్రదర్, నా బ్రదర్ అంటే బ్రదర్ ఒకడే ఉంటారు, ఇద్దరు ఉంటారు. ఓకే, సో అందులో మీకు కన్ఫ్యూజన్ ఉండదు కాబట్టి మై బ్రదర్ ఈజ్ అన్ ఇంజనీర్ అంటే సరిపోతుంది. కానీ ఇక్కడ టీచర్ ఈజ్ అబ్సెంట్ అంటే ఏ టీచర్ అనేది మనకు మెన్షన్ చేయాలి. కాబట్టి ఆ విధంగా చూసినా ఇది రిస్ట్రిక్టివ్ అవుతుంది, ఇది నాన్ రిస్ట్రిక్టివ్ అవుతుంది. ఐడెంటిఫై ద ఫంక్షన్ ఆఫ్ ద క్లాస్ అని. ద మూవీ దట్ వి వాచ్డ్ ఎస్టర్డే. ద మూవీ దట్ వి వాచ్డ్ ఎస్టర్డే అన్నాం. దట్ వి వాచ్డ్ ఎస్టర్డే అనేది క్లాజ్ అవుతుంది. అయితే ఇది ఎలాంటి ఫంక్షన్ ని కలిగి ఉందని అడుగుతా ఉన్నాడు.
ఎలాంటి ఫంక్షన్ అంటే విచ్ వన్ అని అడుగుతాం, అంటే మీకు ఇక్కడ దేని గురించి ఎట్లాంటిది అనేది మనకి అడ్జెక్టివ్ క్లాస్ అనేది ఆన్సర్ చేస్తుంది కదా, అంటే హౌ మెనీ అన్నది. ఇప్పుడు ఇది ఎట్లాంటిది, ఇది ద మూవీ దట్ వి వాచ్డ్ యెస్టర్డే, అంటే మనం నిన్న ఏదైతే చూసామో అంటే విచ్ వన్ అనేది ఆన్సర్ చేస్తుంది. అంటే ద మూవీ దట్ విచ్ వన్, ద మూవీ విచ్ వి వాచ్డ్. ఓకే, ఇది ఆ యొక్క ఫంక్షన్ చేసేది. ఓకే, answering that which one, right? This is about adjective class, and if you have any queries or doubts, please do comment in the comment section, and we will discuss tomorrow the adverb classes. Okay, that's all for today. Thank you very much, and let's meet with another video.